ఫ్రెండ్స్, తెలంగాణ గొంతులపై ఆంధ్ర బూట్లు ఇంకెంతకాలం అనే నినాదంతో ఈరోజు తెలంగాణ క్రాంతిదళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి జర్నలిస్టులకి, ఉద్యమకారులకి, మేధావులందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం ఇదే అంశం మీద ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి రెండో సమావేశం. ఇంతకుముందు జర్నలిస్ట్ కేవీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అందరం కలిసి ఈ అరెస్టులను ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే సమస్య, అదే గొంతుల్ని నొక్కేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి ఆంధ్ర పాలకుల నిరంకుశ వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఆ రోజు జర్నలిస్ట్ కేవీఆర్ గారు కేవలం మాట్లాడినందుకు ఆయన మీద కేసులు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించారు. తర్వాత రెండోసారి అసలు ఆయన అనని మాట ఏదైతే ఉందో ఆ మాటని వక్రీకరించి చిన్న పిల్లలకు చూపించినా కూడా, ఆ చిన్న పిల్లలు చూసినా కూడా వాళ్ళు విని ఆయన ఎర్రి బుక్ అన్నాడని చెప్పేసి చాలా క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. అది రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడని చెప్పేసి ఆ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కేవలం ఆంధ్ర పోలీసులకు మాత్రమే అర్థం కాలేదు అది. ఆ రోజు అక్కడికి వెళ్ళి దాదాపు ఒక 5-6 గంటల పాటు ఆ పోలీసులతో మాట్లాడి అరెస్ట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి రగన్న కానీ, పృథ్వీరాజ్ అన్న కానీ, సీనన్న కానీ, మిగతా జర్నలిస్టులు అందరూ అరెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం అంటుకుంటుంది అని చెప్పేసి డైరెక్ట్గా పోలీసులు చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళిపోతాము, తప్పకుండా రేపు ఆయనను మళ్ళీ జడ్జి ముందర ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పి వాళ్ళు ఆ ఇంటి దగ్గరే ఉన్నారు. ఆ అర్ధరాత్రి వాళ్ళు ఆ ఇంట్లోనే, కేవలం ఒక మహిళ ఉన్నటువంటి ఇంట్లో కూడా వాళ్ళు అర్ధరాత్రి ఉన్న కారణాన్ని మేము చూసి శంకరన్న కూడా, జర్నలిస్ట్ శంకరన్న ఫోన్ చేసి మీరు ఎట్లా ఒక మహిళ ఉన్నటువంటి ఇంట్లో మీరు ఎట్లా అక్కడ పడుకుంటారు, ఎక్కడ కూర్చుంటారు, ఆ మహిళ ఎటు పోవాలి అని చెప్పేసి గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాలు మనం చూసాం. ఈరోజు నాగేశ్వర్ గారు మాట్లాడితే నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటల మీద సమానం చెప్పుకోలేక అక్కడ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికీ వాళ్ళు చేస్తున్న వ్యక్తిగత రాజకీయాలు ఏవైతేనేయో వాటి గురించి మాట్లాడిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సోర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏ విషయం గురించి మీరు ఎట్లా మాట్లాడతారు, ఏ విషయం అంటే సోర్స్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ నుండి మీకు దమ్ముంటే ఎంతమంది మహిళలు కిడ్నాప్కు గురయ్యారు అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు, దానికి సోర్స్ ఏంది? ఇప్పుడు నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రివే కదా, దమ్ముంటే బయటికి రా సోర్స్ పట్టుకొని. తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి మీరు తిరుపతి లడ్డు గురించి నేను మాట్లాడలేదు, దాంట్లో వైసీపీ పేరే తీయలే అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడారు కదా, ఆనాడు ఏ సోర్స్ పెట్టుకొని మాట్లాడినామని చెప్పేసి మేము అడుగుతాను. మీకు దమ్ముంటే మీకు చేతనైతే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అడుగుతున్నాం, రమ్మంటే ఆంధ్రాకి వస్తాం భయ్, అక్కడికి వచ్చి అక్కడ కూర్చోమంటే కూర్చుంటాం. ఏ సోర్స్తో నువ్వు ఆ రోజు తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని మాట్లాడినావు? కల్తీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఆ ఆయిలే కల్తీ అయింది, లేకపోతే ఆ నెయ్యి కల్తీ అయింది, ఇంకేదో కల్తీ అయింది, మొత్తానికైతే కల్తీ అంటాను కానీ ఏం కల్తీ అయిందో చెప్పడం చేతగానటువంటి ఈ దద్దమ్మ ప్రభుత్వాలు ఈరోజు మాట్లాడినటువంటి వాళ్ళ మీద సోర్స్ చూపించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్స్ సమావేశం ఏదైతుందో దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా తెలంగాణ క్రాంతిదళ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్నను కోరుతా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బలగం టీవీ చైర్మన్ బాలు గాయతి గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.